రెడీయా 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 చూడవచ్చు మనం ఆల్రెడీ అయితే చాలా మంది క్రౌడ్ అయితే మనం చూసినాము. సో నేను అటుకెళ్ళి నడుచుకుంటూ వస్తే ఆ కొంచెం బ్రో ఒకటి నాకు చాలా డిఫరెంట్గా అనిపించిండు. సో ఏంది బ్రో మొత్తం ఫుడ్ అంతా కలర్ కలర్ కనిపిస్తుంది దగ్గర? నాది వెజ్ అన్నా, నేను అందుకు గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా, అందుకు మీకు కలర్ కలర్ కనిపిస్తుంటా, చికెన్ పీస్లు ఏం లేకుండా. అదే నేను ఫస్ట్ అన్ని ప్లేట్లు చూస్తే ఒకలాగా ఉన్నాయి, నీ ప్లేట్ చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, అంటే కలర్ కలర్ ఫుడ్ కనిపిస్తుంది. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని రోజుకి వెజ్ తీసుకునేది, ఇంకెవరు ఇక్కడ వెజ్ తీసుకునేది అట్లా లేరు, అందరూ నాన్ వెజ్ తీసుకున్నారు. మొత్తం అన్ని ప్లేట్లు ఇట్లే ఉన్నాయి. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? నేను అనంతపూర్ నుంచి అన్న. అనంతపూర్ నుంచి అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే ఫుడ్ కోసం వచ్చి? చదువుతా, అనంతపూర్ లో ఉంటా. ఈ రోజు వచ్చిన ఫస్ట్ ఇక్కడికే వచ్చిన, ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా వేరే చోట్ల పోవాలి. ఇంకా సో హైప్ చూస్తేనే ఇంకా ఇక్కడే అయిపోతానేమో, పక్కన కొంచెం కూర్చొని పోతాను. సో అంటే ఈ ఫుడ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి నీకు ఎలా తెలిసింది? అదే ఇన్స్టా అన్న, 2 pieces లివర్ 1000 రూపీస్ ఎక్స్ట్రా, అదే దాన్ని చూసే ఇంకా అందరూ ట్రోల్ చేస్తా ఉంటే ఏం కథ అని వచ్చినావు. ఇంకా అవన్నిటికంటే ఇది బీభత్సంగా అయిపోయింది. అంటే ఇక్కడ నువ్వు 2 ఎక్స్ట్రా లివర్స్ 1000 రూపీస్ అన్నావు, కానీ దగ్గర లివరే కనిపిస్తలేదు. అంటే మేము వెజిటేరియన్స్ కదా, మేము అది చూసినాం, ఎందుకు ఈమె కింద హైప్ అని వచ్చినాము. కానీ బాగానే ఉందన్న ఫుడ్. 80 రూపీస్. గోబీ ఎంత తీసుకున్నారు? ఎక్స్ట్రా 2000 3000 లేకపోతే ఏంది? గోబీ జస్ట్ 80 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. నాకైతే వేలు తీసుకోలే. ఆడేందో అరుస్తా కూర్చున్నారు అంతేనా? ఎంతసేపు వచ్చింది క్రౌడ్? అంటే బీభత్సంగా క్రౌడ్ కనిపిస్తుంది. నేను తీసుకోలే, వాడు ఆయన సూపర్ హీరో, ఆయన తీసుకొని వచ్చినాడు ఇంత క్రౌడ్ లో పోయి. చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ కి మీరు వకేషన్ పర్పస్ వచ్చారా లేకపోతే ఫుడ్ తిందామని వచ్చారా? అంతే, ఇవన్నీ ట్రై చేద్దామని వచ్చిన. ఫస్ట్ ఇక్కడే మొదలు పెట్టినా, ఇంకా మెల్లమెల్లగా ఇంకా రాత్రి హుసేన్ సాగర్ ఆడ ఫుడ్ అన్ని ట్రై చేయాలి. టేస్ట్ అయితే బాగానే ఉంది అంటారు? టేస్ట్ బాగుందన్న. ఈ డబ్బులకి వర్త్. మళ్ళీ 1000 రూపాయలు అంతేమో నాకు తెలియదు, కానీ దీనికి వర్త్. మీరు ఆ ట్రోల్ చూసారు కదా, ఎక్స్ట్రా లివర్ కి 1000 రూపీస్ అని చెప్పి చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రజెంట్ మీరు టేస్ట్ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? ఎంతైనా కూడా 1000 రూపాయలు ఇక్కడ బొల్లు ఏమో అన్న. కానీ ఈ క్రౌడ్కి 1000 రూపాయలు అంటే ఇంకా పెట్టేస్తారేమో జనాలు. 1000 రూపాయలు నేనే పెడదాం అనుకున్నా, 300-400 ఒక రైడ్కి. ఇంకా పెట్టేస్తారేమో, ఎంత క్రౌడ్, రోడ్లే బ్లాక్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ మీరు పెట్టిన 80 రూపీస్కి వర్త్ మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? నేను పెట్టిన దానికి 80 రూపీస్కి 5 వెరైటీలు వచ్చినాయి. ఇంకా ఆయనకు చికెన్ షేర్ ఏమన్నా కూడా వేసినారు. వర్తే అన్న, వర్త్. 80 రూపీస్కి వర్త్. నాన్ వెజ్కి ఏమో తెలియదు మరి. సో లివర్ అయితే టేస్ట్ చేయాలంటూ? లివర్ అయితే నేను టేస్ట్ చేయలేను ప్రస్తుతానికి, మళ్ళీ ఎప్పుడన్నా చేస్తా చికెన్ మొదలు పెట్టినట్టు. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అన్నయ్య. సో చూడొచ్చు, ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఇన్ఆర్బిటాల్ మాల్ దగ్గర కుమారి ఆంటీ అయితే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. సో నిన్నటి వరకు ఇక్కడ ఒక కోలాహలంగా నెలకొన్న ఈ ప్లేస్ అయితే ప్రజెంట్ ఎవరు లేరు. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. నిన్న కూడా కుమారి ఆంటీ బండి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూడొచ్చు, మొత్తానికి ఇక్కడ షాప్ అయితే బంద్ ఉంది. దాని తర్వాత కూడా స్వయంగా ఇక్కడ ఏసీబీ ఇక్కడ విధుల్లో ఉండి కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ని అయితే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్కడైతే ఇక్కడ కుమారాంటి కోసం వచ్చిన ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా నిరాశతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తను సోషల్ మీడియా ద్వారా చాలా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ గ్రౌండ్లో కూడా ఏసీపీతో ఇక్కడ గ్రౌండ్లో ఉండి ఇక్కడ ట్రాఫిక్స్ అయితే అన్నీ
క్లియర్ చేస్తుంది మనము ప్రజెంట్ చూస్తున్నాము. అలాగే మరి కొద్దిసేపటి కిందనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కుమారి ఆంటీ ఫుడ్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చేయొద్దు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన ఇక్కడ రూపొందుతుంది కాబట్టి సో ఆ కుమారి ఆంటీకి ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ ద్వారా తను చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇది ఈ పరంగా ఇంకోలా చూసుకుంటే మాత్రం ఏపీకి సంబంధించి కూడా గతంలో కూడా కుమారి ఆంటీ నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, అందులోనే నేను ఉంటున్నా అని చెప్పి కూడా కుమారి ఆంటీ చెప్పడం చూస్తున్నాం. దీన్ని కూడా స్వయంగా వైసీపీ కూడా ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఏమంటే ఏదైతే కుమారి ఆంటీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని చెప్పిన వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి కూడా ఇలా అతనిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు స్వయంగా ట్వీట్ చేసిన విషయం మనందరికీ చూస్తుంది. మొత్తానికి ఇక్కడ కుమారి ఆంటీ ఫుడ్ దగ్గర తినడానికి వచ్చిన వాళ్ళైతే చాలామంది నిరాశ చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను సోషల్ మీడియా ద్వారా చాలా వైరల్ అయింది. నిన్న కూడా మనం పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మేము కేవలం బండి మాత్రమే సీజ్ చేసామని చెప్పి కూడా పోలీసులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, మనం కొంతమంది వెళ్దాం, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మీరు సో చూడ్డానికి వచ్చారా, ఫుడ్ తినడానికి వచ్చారా? చెప్పురా అన్న, ఎందుకన్నా భయపడుతున్నారు? సో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? నేను ఇక్కడే హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఉంటారు. సో ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చారా? నిన్న వచ్చాను, యాక్చువల్లీ నిన్న తిన్నాను నేను. సో ఈరోజు మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. క్లోజ్ ఉంది అదే. నిన్న మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే, మొత్తం పోలీసులు చాలామంది ఉండే ఇక్కడ. సో ఎలా చూడవచ్చు అంటారు అంటే గత కొంతకాలంగా తను కూడా ఎప్పటి నుంచో ఫుడ్ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రోజుల నుంచి చాలా వైరల్ కావడం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. అయినా కొన్ని రోజులకే తనను ఇట్లా షాప్ సీజ్ చేసిన విషయాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే ఇది టూ సైడర్స్ అనమాట. ఒక సైడ్ ఏమో తన బిజినెస్, తన ఓన్ బిజినెస్ కాబట్టి తను లీగల్గా వర్క్ చేసుకొని ఫుడ్ బిజినెస్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అయితే అది టూ సైడెడ్ అనమాట. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి కూడా ట్రాఫిక్ జామ్ అయితే వీళ్ళకి కూడా, నార్మల్ పీపుల్ కూడా ప్రాబ్లం కదా. సో టూ సైడ్, వీళ్ళు ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయాలి, వీళ్ళు బిజినెస్ కూడా నడపాలి, టూ సైడ్ చేయాలి. సో మీరు మొన్న వచ్చినప్పటికీ ఇప్పటికి డిఫరెన్స్ ఏం చూస్తారు నిన్న ఇప్పటికీ? యాక్చువల్లీ మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను ఇంకా క్లోజ్ అయిందంటే డిసప్పాయింట్లో ఉన్నాను. ఇంకా వేరే దగ్గర తినేసి వెళ్ళిపోవాలి. ఇంకా వేరే దగ్గర తిని ఇప్పుడే వచ్చాము. నిన్న నేను తిన్నాను. చాలా రష్ ఉండే, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తిన్నామన్నమాట. సో ఏ విధంగా చూసుకోవచ్చు అన్న అంటే మీరు చెప్పారు ట్రాఫిక్ ఇష్యూ వల్లనే మేము నిన్న బండి సీజ్ చేసామని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న వర్షన్. సో కుమారి ఆంటీ కావాలని చెప్పి చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని వర్షన్స్ మనం వింటున్నాము. ఎట్లా? లేదు కావాలని కాదు, షీ ఈజ్ వెరీ క్యూట్. చాలా జెన్యున్ పర్సన్ తను. అలా చేయడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో ఇంకోటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సో మనది ప్రజాపాలన చూశాను, నేను ఇప్పుడే ఇన్స్టాలో చూశాను. ఈవెన్ తను డీజీపీతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించారు అని న్యూస్ విన్నాను. నేను ఇంకో న్యూస్ ఏంటంటే తను రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారని నేను విన్నాను. స్వయంగా రేవంత్ వచ్చి ఇక్కడ ఫుడ్ ఇప్పుడే చూశాను నేను న్యూస్. అది రేవంత్ రెడ్డి గారు వచ్చి టేస్ట్ చేస్తారు అని చూశాను. ఓకే, అంటే ఎంపవర్మెంట్ ఉండాలి, లేడీస్కి ఎంపవర్మెంట్ కావాలి. కానీ అది ఎట్లా అంటే స్మూత్ వేగా వెళ్ళాలి, మరి ఇట్లా పబ్లిక్కి ట్రబుల్ చేసేలాగా ఉండొద్దు అన్న. ఇంకోటి వర్షన్, తను ఈ కుమారి ఆంటీ గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లులో తను ఉంటున్నట్టు కూడా చెప్పింది. దాని తర్వాత కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావాలని కలిసి ఇందిరమ్మ ఇల్లులు చెప్పినందుకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. అంత దూరం ఆలోచించడం అవసరం లేదండి. ఇది చిన్న ఇష్యూ, అంటే అంత పెద్దగా అంత బ్రాడ్గా ఆలోచించడం అవసరం లేదు. దీనికి ఏం సంబంధం లేదండి. నన్ను అడిగితే నా ఒపీనియన్ అయితే ఏం లేదు. అంటే స్వయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ట్వీట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? అది పొలిటికల్ వైజ్గా ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అండి. సారీ, థ్యాంక్ యూ.